గైస్ వెల్కమ్ బ్యాక్ టు హరిటెక్ ఎక్స్పెరిమెంట్స్ గైస్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే 2N2222 ట్రాన్సిస్టర్ యూజ్ చేయకుండా ఒక టెస్ట్ లోకల్ అయితే తయారు చేసాం అనమాట. మస్కిటో బోర్డు యూజ్ చేసి వీడియో మాత్రం చాలా క్రేజీగా ఉండబోతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్ వీక్ వీడియోలో గివ్ అవే గురించి అయితే చెప్పాను అనమాట. మన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో గివ్ అవే గురించి అయితే మీకు పోస్ట్ చేస్తాను, వెళ్ళి చూడండి. ఇన్స్టాగ్రామ్ ఐడి 2 లింక్స్ అయితే కింద ఉంటాయి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోదేమో తొందరగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 3000 సబ్స్క్రైబర్ చాలా దగ్గరలో ఉన్నాము. అలాగే పక్కన బెల్ నోటిఫికేషన్ మాత్రం ఆన్లో ఉండాలి, మస్ట్ అండ్ షుడ్ మామ. అండ్ ఇంకా ఈ వీడియో ఎవరైనా లైక్ చెబితే లైక్ చేయండి. గాష్ ఇది 1 ఇంచ్ PVC పైప్ అనమాట. ఒక 12 సెంటీమీటర్స్ దాకా రేంజ్ పెట్టుకోండి మీరు. ఈ కపర్ వైర్ వచ్చేసి ఒక 18 mm to 220 mm యూజ్ చేయొచ్చు అనమాట. మనకు ఫ్యాన్ వైండింగ్ షాప్లో 200 రూపీస్ అయితే నాకు ఛార్జ్ చేశారు. మీరు తెచ్చుకొని చుట్టండి, ఈ విధంగా ప్రాపర్గా చుట్టాలన్నమాట. స్టార్టింగ్లో ఫేక్ డ్రాప్స్ అయితే కొన్ని వేసాను అనమాట, అది పట్టుకోవడం కోసం. లేదంటే ఊడిపోతాయి అనమాట, చాలా ఇబ్బంది అయ్యిద్ది మళ్ళీ ఊడిపోతే. కానీ నేను ఈ ప్రాబ్లం కూడా ఫేస్ చేశానులేండి. గ్యాస్ నేను 3 గంట సేపు అయిందనమాట ఈ చుట్టబట్టి. పగులు చుక్కలు కానొచ్చినాయి, ఒక్కని ఇది ఊడిపోయింది. అసలు ఏంది పరిస్థితి నాకు ఒకసారి ఆలోచించండి. టెస్ట్ లగాలు అయితే తీసుకోండి, ఇంకా PVC షీట్ తీసుకోండి ఒకటి. దాని మీద నీట్గా ఫెవిక్విక్ అయితే వేసేసుకోండి. ఇంకా మన టెస్ట్ లగాలని అయితే దాని మీద కూర్చోబెట్టేయండి. నీట్గా అతుక్కోవాలన్నమాట ఆటోమేటిక్గా. 1 mm కానీ 0.5 mm కానీ వైర్ తీసుకోండి. అది ఎగ్జాక్ట్గా 3 టర్న్స్ అయితే చుట్టాలన్నమాట. ఈ వైర్ని మనం ప్రైమరీ కాయిల్ అంటారు, అండ్ సెంటర్లో అనేది సెకండరీ కాయిల్ అనమాట. ఫస్ట్ ఇది ప్రైమరీ అండ్ సెకండరీ కాయిల్. అండ్ ఇప్పుడు ఒక మస్కిటో బోర్డు తీసుకోండి, మస్కిటో క్లియర్ బోర్డు. దాంట్లో అవుట్పుట్లో వచ్చేసి సెకండరీ కాయిల్ వైర్ అండ్ ప్రైమరీ కాయిల్ వైర్ 2 సాల్వింగ్ చేయండి. అండ్ ఎక్స్ట్రా వైర్ అయితే ఒకటి సాల్వింగ్ చేసుకోండి సెకండ్ దాంతో. అండ్ డైరెక్ట్గా బ్యాటరీ అండ్ నెగిటివ్ 2 వైర్లు బోర్డులో వచ్చినట్టు తీసేసి ఇంకా మనం పాజిటివ్ నెగిటివ్ డైరెక్ట్గా సాల్వింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట. ఇది హోల్డరు లోకేష్ కాకినాడలో తీసుకొచ్చినాయి అనమాట, ఫ్రీగా ఎత్తుకొచ్చిన దగ్గర. అండ్ బ్యాటరీ అండ్ పాజిటివ్ నెగిటివ్ టర్మినల్ సాల్వింగ్ చేశాను. అండ్ డబల్ టేప్ 2 అతికిచ్చేసుకోండి నీట్గా అతికిచ్చేసుకున్న తర్వాత ఆ విధంగా ఇన్సర్ట్ చేయాలన్నమాట. అండ్ ఇప్పుడైతే మనం బ్యాటరీ హోల్డర్ కూడా డబల్ టేప్ అయితే వేసేస్తున్నాను. డబల్ టేప్ వేసేకన్నా సింపుల్, మళ్ళీ పీకేసి వేసుకోవచ్చు కదా. మళ్ళీ గ్లూగమ్ ఫేకి వేస్తే అస్సమే. గ్లూగమ్ కొద్దిగా వెంటనే వచ్చేస్తుంది, ఫేకికి అయితే కొద్దిగా కష్టం కదా, అందుకోసం ఇవి వేసాను డబల్ టేపు. అండ్ ఈ విధంగా ఫిట్ చేశాను. ఈ విధంగా ఒక నాబ్ అయితే తయారు చేసుకోండి. 2 స్క్రూలు మోస్ట్లీ కొద్దిగా గ్యాప్ ఉండాలన్నమాట. నేను ఒక యూ షేప్లో అండ్ బాక్స్ షేప్ మాదిరి క్రియేట్ చేసి ఆ విధంగా ఇది సెట్ చేశాను అనమాట. ఇప్పుడు నేను మస్కిటో బోర్డులోంచి అవుట్పుట్ వైర్ అయితే నేను చుడతాను. అండ్ ఇంకా అవతల సైడ్ వచ్చేసి మనం ప్రైమరీ కాయిల్ వైర్ అయితే మనం చుట్టి సోల్డింగ్ అయితే వేసుకోవాలన్నమాట నీట్గా. ప్రైమరీ కాయిల్ వైర్ అయితే నేను జాయిన్ చెబుతున్నాను అనమాట. నీట్గా కట్ చేసి స్లీవ్ తీసుకొని చుట్టేసుకోండి. మోస్ట్లీ నట్లకైతే సాల్డరింగ్ కావు, అందుకోసమే బెర్రుగా చుట్టండి. చుట్టి దానిపైన మన వైర్ పైన సాల్డరింగ్ చేయండి, చాలా సరిపోయిద్ది. ఇంకా ఈ స్పార్క్ గ్యాప్ని ఇక్కడికైతే ఫేకికేసి ప్లేస్ చేయండి. ఇక్కడ ఇంకా ప్లేస్ చేసిన తర్వాత 2 తిక్కలు ఫేకిక్ వేయండి. నేను ఒక సైడ్ వేసిన 2 తిక్కలు వేయండి నీట్గా. ఒక అల్యూమినియం ఫాయిల్ తీసుకొని ఒక చిన్న బాల్కి అయితే చుట్టండి నీట్గా. అండ్ జస్ట్ యాంటీనా మాత్రం అనుకోండి. ఇప్పుడైతే బాగా వర్క్ అవుతుంది అనమాట. మోస్ట్లీ 2N2222 ట్రాన్సిస్టర్ యూజ్ లేకుండా ఈ ప్రాజెక్ట్ అయితే చేసాం సక్సెస్ఫుల్గా. ఈ వీడియో అయితే చూసారు కదా. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లోగోని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ చూసి ఎంజాయ్ చేయండి. బాయ్.